హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 363 ఎపిసోడ్ కంప్లీట్ అయినాయండి. ఇది 364వ ఎపిసోడ్ అండి, 364వ ఎపిసోడ్. ఈ 364 ఎపిసోడ్లో చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటి అంటే, సార్ అఫర్మేషన్ చేసుకుంటున్నాం బట్ క్లారిటీ చేసుకోవట్లేదు, అసలు కామన్ మిస్టేక్స్ ఏంటి, అఫర్మేషన్ ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అఫర్మేషన్ అంటారు. సో వాటిని ఇచ్చే సలహా ఏంటి అంటే, అఫర్మేషన్ అంటే ధృవీకరించుకోవడం. అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా ధృవీకరించుకుంటున్నారు, మీ జీవితంలోకి మీరు ఏదైతే ఆకర్షించుకోవాలనుకుంటున్నారో దాన్ని ప్రాపర్గా చేయడాన్ని అఫర్మేషన్ అంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు ఏమిటి అంటే, మీకు ఏమి కావాలో స్పష్టత ఏర్పరచుకోండి. అంటే ఇల్లా, కారా, బంగారమా, ఏది కావాలో మీరు ఫస్ట్ క్లారిటీగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో చాలా ఈజీగా మనం ఆకర్షించుకోవచ్చు అండి ఏదైనా సరే. అఫర్మేషన్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఏదైనా సరే ఎల్లో కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదా వైట్ కలర్ పేపర్, మీ ఇష్టం. అందుబాటులో వైట్ ఉంటే వైటే తీసుకోవచ్చు. సో నేను ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ నేను హైగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ హైలో ఉంటుంది కాబట్టి అది తీసుకుంటాం. ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఏం కావాలో అది రాస్తారు అఫర్మేషన్గా. అఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నట్టుగా, పొందినట్టుగా, మీకు సొంతమైనట్టుగా రాయాలి. అది రాసేటప్పుడు ఏం కావాలి మీకు, ఓకే, ఇల్లు కావాలనుకుంటున్నారు అంటే ఒక 2 BHK ఇల్లు లేదా 3 BHK ఇల్లు కావాలనుకుంటారు. సో నాకు 3 BHK ఇల్లు ఏ ప్లేస్లో కావాలనుకున్నారు, హైదరాబాద్లో ఎక్కడ, ఓకే, నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత, సింపుల్ అండి. లేదా కారు కావాలనుకున్నారు, ఏ కారు, ఓకే, ఎంత ఉంది, ఏ కలర్ కారు, స్పష్టంగా ఉండాలండి. ఏంటంటే మనం అడిగేటప్పుడే చాలా క్లారిటీగా ఉండాలి. ఎంత ఎక్కువగా మన లోపల క్లారిటీ ఉంటే అంత ఫాస్ట్గా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. నాకు ఈ కారు, ఓకే, కలిగి ఉన్నందుకు, లేదా నేను ఇలా పలానా కారును కలిగి ఉన్నందుకు, సో నా సొంతమైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా అఫర్మేషన్ చేస్తే కేవలం అఫర్మేషన్ వల్ల రిజల్ట్స్ రావండి. సబ్జెక్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యద్భావం తద్భవతి. అంటే మనం ఎలాంటి భావాలనైతే కలిగి ఉంటామో వాటిని మనం ఆకర్షించుకుంటాం. కాబట్టి ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా వైబ్రేషన్ స్థాయి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వైబ్రేషన్ స్థాయి పెరిగినప్పుడే మన జీవితంలోకి వస్తుంది. అయితే మనకు కావాల్సిందని యొక్క వైబ్రేషన్కి మ్యాచ్ అవ్వాలి అంటే స్పష్టంగా చూడాలి. అంటే సపోజ్ మీకు 3 BHK ఇల్లు అంటే ఆ ఇంట్లో మీరు మూవ్ అయినట్టుగా మీరు చూసుకోవాలి. 2 BHK ఇల్లు అంటే 2 BHK ఇల్లులో మీరు చూసినట్టుగా, కారు, గోల్డ్ అంటే గోల్డ్ వేసుకున్నట్టుగా, అంటే క్లారిటీనెస్ పెంచండి. అంటే మన మనసులో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దాని యందు క్లారిటీ అనేది పెరగాలి. ఎంత ఎక్కువ క్లారిటీ పెరిగితే అంత స్పష్టంగా మనసులో చిత్రాల రూపంలో స్టోర్ అయిపోతుంది. అంటే యూనివర్స్కు మనం ఎలా కమ్యూనికేషన్ అవుతూ ఉంటామండి జనరల్గా, చిత్రాల రూపం. అంటే మన ప్రతి ఆలోచన చిత్ర రూపంలోనే బయటికి వెళ్తుంది. మన యొక్క ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూనివర్స్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. యూనివర్స్ ఏమంటుంది, తదాస్తు అంటుంది. ఒకవేళ మనం బాధపడితే మరింత బాధ వస్తుంది, ఆనందపడితే మరింత ఆనందం వస్తుంది. సో మనం ఆనందపడతామని మనకు తెలిసినప్పుడు మరింత ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు అంత వర్రీ అవుతారు? చూడండి, బిజినెస్ లాస్ అయితే మరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మనం సంపాదించుకోవచ్చు. ఓకే, జాబ్ రాకపోతే ఇంకో జాబ్ ట్రై చేసుకోవచ్చు. జాబ్ రాలేదనో, బిజినెస్ సరిగ్గా లేదనో, రిలేషన్షిప్ సరిగ్గా లేదని చెప్పి వర్రీ అవుతే వర్రీని ఆకర్షించుకుంటారు కదా. యద్భావం తద్భవతి. అంటే లోపల ఎలాంటి భావాలతో ఉంటుంది వాటినే కదా మనం ఆకర్షించుకునేది. వాటి ప్లేస్లో మీకు ఏం కావాలి, థాట్ రిప్లేసింగ్ మెథడ్స్ ఉంటాయి. మీరు కనుక పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలిగితే మన క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థాట్ రిప్లేసింగ్ మెథడ్. ఆ థాట్ రిప్లేసింగ్ మెథడ్ ద్వారా మీ జీవితంలో ఏది కావాలన్నా మీరు ఆకర్షించుకోవచ్చండి. సో రిప్లేస్ చేయండి. చూడండి, అన్హ్యాపీనెస్ ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓన్లీ కేవలం ఏంటంటే మీకు ఏది కావాలో అది, ఇల్లు కావాలి, కారు కావాలి, సేమ్ అఫర్మేషన్ తీసుకోండి. ఏముంది, రాయండి. పదే రాసి మీరు మననం చేయండి. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు, పర్సన్స్ వస్తారు, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి, మీ ఇన్నర్ ఎబిలిటీ పెరుగుతుంది, మీపై మీకు నమ్మకం వస్తుంది. అచంచలమైన నమ్మకము, అపారమైన విశ్వాసం, ఏదైనా సరే నేను సాధించగలను అనే ధైర్యం వస్తుంది, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, గుండెల్లో ధైర్యం వస్తుంది. ఏదైనా సరే మనం సాధించగలమండి. డెఫినెట్లీ అంత పవర్ మన లోపల ఉంది. ఉపయోగించండి. ఆ పవర్ అంతా కూడా బయటికి తీయండి. ఏది కావాల్సి దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. స్వామి వివేకానంద ఇదే అంటారు, ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. నమ్ము, విశ్వసించు. నీలో ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేయి. ఏ రోజైతే నువ్వు శక్తిని జాగృతం చేసి నువ్వు ఆ శక్తిని మొత్తాన్ని కూడా నువ్వు దేనిపై అయితే కావాలని కోరుకుంటావో దానిపై నువ్వు పెట్టినప్పుడు, త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు మనస, వాచ, కర్మన డెఫినెట్గా మన జీవితంలోకి వస్తుంది. సో ఇలాంటి మరిన్ని విషయాలు మనం
ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఉంటుంది. ఆ ఈవినింగ్ 7 PM మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి ఏమైనా టెక్నికల్ డౌట్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇంకొకటి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా కాల్ చేసి తీసుకోవచ్చండి. ఒకవేళ ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ క్లాస్లో కూడా అడగొచ్చండి. సో దట్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీ ఈస్ దేర్ విత్ యూ. సో ఇంకొకటి గుర్తుంచుకోండి, మనం చేసేటటువంటి అఫర్మేషన్ అనేది క్లారిటీగా చేసినప్పుడు డెఫినెట్గా మనం ఆకర్షించుకుంటాం. అంటే మనం ఎలా ధృవీకరించుకుంటాం, మన జీవితంలోకి ఏమి కావాలో ఒకటి ఫస్ట్ క్లారిటీ అండి. ఆ క్లారిటీ ఉన్నదాన్ని పేపర్పై పెట్టండి. ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుంటుంది. సో తీసుకున్న తర్వాత దాన్ని మననం చేయాలి. మీ మనసులో మీరు, యూనివర్సు అండ్ మీ లక్ష్యం, అంతే. ఏమిటి? మనం, యూనివర్సు, లక్ష్యం. ఒకవేళ మనీ మీ లక్ష్యం అయితే మనం, యూనివర్సు, మనీ. చదువు అయితే మనం, చదువు. జాబ్ అయితే అది ఏమొద్దు, అంటే ప్రపంచం గురించి పక్కన పెట్టాలండి. ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ముందు మనం ఎవరో తెలుసుకొని మన గురించి మనం సాధన చేసినప్పుడు డెఫినెట్గా అండి, ఈరోజు కాకపోవచ్చు రేపు అనే రోజున డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ పెట్టుకొని నిరంతరాయంగా మనం సాధన చేయడం ద్వారా జీవితంలో దేనినైనా సాధించవచ్చండి. అలా సాధించే చాలామంది అండి మన క్లాస్లోకి ఎంటర్ అయ్యారు. 1 month ప్రాక్టీస్ అటెండ్ అయ్యి ఎంతోమంది వారి జీవితంలో ఐశ్వర్యవంతులుగా అయ్యారు, ఆర్థిక స్వేచ్ఛను పొందారు, డెబ్ట్స్ను క్లియర్ చేసుకున్నారు, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, రిలేషన్షిప్స్ను చాలామంది బెటర్ చేసుకున్నారు. మీరు కూడా బెటర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన ద్వారా మీరు మా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఎన్ని ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేసి కూడా అడగవచ్చు. సింపుల్గా అండి, మనం అఫర్మేషన్ చేసేటప్పుడు క్లారిటీనెస్ ఉండాలండి. ఎంత క్లారిటీగా మీరు అఫర్మేషన్ చేసుకోగలిగితే మాత్రం అంత ఫాస్ట్గా మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం. ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఎన్నిసార్లు అండి? 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండవది ఏంటండి? బయట. మనసులో సృష్టించబడింది ఏది కూడా బయట సృష్టించబడదు. ఏది కావాలో అఫర్మేషన్ రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏం చేస్తున్నామండి? వేసేసుకుంటున్నాం. అంటే సీడ్స్ రూపంలో వేస్తున్నాం. ఏ రోజైతే మనం వేస్తుంటాం అదేమవుతుంది? ఒక విత్తనం రూపంలో ఒక మొక్క వృక్షమై, వృక్షం తర్వాత ఫ్రూట్ అయి ఆ ఫ్రూట్ మనకి ఇస్తుంది. ఆ ఫ్రూట్ను మనం తీసుకోవాలంటే, అంటే ఫలితాన్ని మనం రావాలంటే సీడ్ని ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా వేయాలి. సీడ్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మాత్రం మన జీవితంలో ఏది కావాలన్నా కూడా దాన్ని మనం సాధించుకోవచ్చండి. సో మరిన్ని వివరాలకు మన డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.